నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఉత్తరాన భూకంపం వచ్చింది. ఎస్పీ బీఎస్పీలు రెండు కలిసిపోయి 25 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఒక అపురూపమైనటువంటి ఘటన. ఈ వార్తని వివిధ దినపత్రికలు ఆయా రంగులను బట్టి వారి విధేయతలను బట్టి ఎలా ఇచ్చాయో చూద్దాం. ముందుగా ఈనాడు, సైకిల్ ఏనుగు కలిసి సవారీ. సైకిల్ ఎస్పీ గుర్తు, బీఎస్పీ గుర్తు ఏనుగు రెండు కలిసి సవారీ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీల పొత్తు. చేరి 38 లోక్సభ స్థానాలు పోటీ. కాంగ్రెస్కు చోటు ఇయని ఇరు పార్టీలు. నిర్ణయాన్ని వెల్లడించిన అఖిలేష్ యాదవ్, మాయావతి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి బహుజన్ సమాజ్వాదీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిపి ఒక పార్టీగా ఉన్నట్టుగా బహుజన్ సమాజ్వాదీ అనే హెడ్లైన్ పెట్టారు. యూపీలో కొత్త పొత్తు పొడుపు 25 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బీఎస్పీ ఎస్పీ చేరి 38 సీట్లలో పోటీ. కాంగ్రెస్తో పొత్తుకు నో. రాహుల్, సోనియా గాంధీకి సీట్లు వదిలారు. కింద కాంగ్రెస్కి బీజేపీకి తేడా లేదు. అవి దొందే. రెండు రక్షణ స్కామ్లు చేశాయి. ఒకరు ఎమర్జెన్సీ ప్రకటించారు, మరొకరిది అప్రకటితం. కాంగ్రెస్ ఓట్లు బదిలీ కావు, అందుకే దాంతో పొత్తు లేదు. మోదీ షాలకు ఇక నిద్రలేని రాత్రులు తప్పవు. మాయను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అంటున్న అఖిలేష్. ఎస్పీ బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తా రాహుల్. యూపీ పొత్తుపై కేసీఆర్ ఆరా. ఈ అంశాలు. ఇక సాక్షి. ఈ వార్త దాదాపు మొదటి పేజీలో లేదు. దాని స్థానంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లతో బాబు మార్క్ గేమ్స్ అవాక్కయ్యారు. ఆరంభంలోనే పసిగట్టిన సంఘని. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా జోక్యం కలుగు చేసుకుంటున్నారో చూపించేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వార్తని క్యారీ చేశారు. కానీ బీఎస్పీ ఎస్పీకి సంబంధించినట్టు పొత్తుకు సంబంధించిన వార్త లేదు. ఇక నమస్తే తెలంగాణలో ఇచ్చారు. యూపీలో 50-50 ఎస్పీ బీఎస్పీ పొత్తు. చెరి 38 స్థానాల్లో పోటీ. కాంగ్రెస్ను తమ కూటమిలో కలుపుకోమన్న వెల్లడి. అమేధి, రాయ్బరేలీ స్థానాలు మాత్రం వదిలినట్టుగా ఇచ్చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు కూడా ఇదే వార్తని ఇదే పద్ధతిలో క్యారీ చేశారు. ఈనాడు కూడా సైకిల్ ఏనుగు కలిసి సవారీ అనేటువంటి వార్తను క్యారీ చేసింది. ఆంధ్రజ్యోతి బహుజన్ సమాజ్వాదీ యూపీలో కొత్త పొత్తు పొడుపు అనేది హెడ్లైన్తో సేమ్ వార్తను క్యారీ చేసింది. అయితే సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్లో కూడా వేరే వార్తలను రాసుకుంది, కానీ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని క్యారీ చేయలేదు. ఇక జాతీయ వార్తల విషయానికి వచ్చేసరికి హిందూ దినపత్రిక, బీఎస్పీ ఎస్పీ అలయన్స్ ఇగ్నోర్స్ కాంగ్రెస్. ఈచ్ పార్టీ విల్ కంటెస్ట్ 38 సీట్స్. మాయావతి సేస్ ది టైఅప్ విల్ బీ స్టేబుల్. బీఎస్పీ ఎస్పీ వాళ్ళ కూటమి కాంగ్రెస్ని పక్కన పెట్టింది. మాయావతి సేస్ ది టైఅప్ విల్ బి స్టేబుల్. ఈ మొత్తు స్థిరంగా ఉండబోతుంది అని. అపోజిషన్ కోయలేషన్ వాంట్స్ వీక్ గవర్నమెంట్ టు క్యారీ ఆన్ కరప్షన్. మోడీ. సంకీర్ణ ప్రతిపక్షము బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎందుకోసమంటే అవినీతిని అరికట్టడానికి. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి వన్స్ స్వోర్న్ ఎనిమీస్ ఎస్పీ అండ్ బీఎస్పీ స్ట్రైక్ 38-38 డీల్ ఫర్ యూపీ. సో ఒకప్పుడు బద్ధ శత్రువులైనటువంటి సమాజ్వాద్ పార్టీ, బీఎస్పీలు 38-38 డీల్ కుదుర్చుకున్నారని ఇక్కడ సండే టైమ్స్ తన విశేషణాన్ని వాడింది. ఒకప్పుడు బద్ధ శత్రువులు అని వాడింది. మాయా విల్ ఫైట్ అసెంబ్లీ పోల్స్ జాయింట్లీ. సో అసెంబ్లీ ఎన్నికల్ని మేము కూడా సమిష్టిగానే పోరాడతామని చెప్పి పిఎం. దే వాంట్ గవర్నమెంట్ దట్ విల్ అలౌ గ్రాఫ్ట్. అయితే ప్రధానమంత్రి దీని మీద అవినీతిని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అని ఒక వార్తను క్యారీ చేసింది. ఇక డెక్కన్ క్రానికల్కి వచ్చేసరికి ఇట్స్ మజ్బూత్ వర్సెస్ మజ్బూర్, వన్ మ్యాన్ వర్సెస్ రెస్ట్. మోడీ అంటే శక్తిమంతమైన పాలన కాదు, శక్తిహీనమైన బలహీనమైన పాలనని ప్రతిపక్షాలు కోరుకుంటున్నారు. ఇది ఒక వ్యక్తికి మిగిలిన వారందరికీ మధ్య ఉండేటువంటి పోటీ అనేటువంటి అంశాన్ని డెక్కన్ క్రానికల్ క్యారీ చేసింది. ఇక 25 ఏళ్ల తర్వాత సమాజ్వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రెండు కలుస్తున్నాయి. ఒకప్పుడు రెండు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇన్నేళ్ల విరామం వచ్చింది. ఇద్దరి మధ్య నిజమే కత్తులు దూసుకున్నమాట వాస్తవమే.
14 ఎన్నికలలోనే వారు దగ్గర కావలసినది, కానీ అప్పుడు కాలేకపోయారు. అట్లాగే 2017 అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా దగ్గర కావాల్సింది, కాలేకపోయారు. సో ఇద్దరు కలిస్తే ఎందుకు ఇంత హడావిడి? ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, 542 స్థానాల్లో 80 సీట్లు కేవలం ఒక ఉత్తర భారతం నుంచి వస్తాయి కాబట్టి దీన్ని మినీ ఇండియా అంటారు. సో కాబట్టి ఉత్తర భారతాన ఏ రాజకీయం ఉంటే దేశం ఆ రాజకీయం ఉంటుంది. ఉత్తర భారతం దేశ రాజకీయాన్ని శాసిస్తుంది. అందుచేతనే అక్కడ వచ్చినటువంటి మార్పే దేశమంతా వస్తుంది. నరేంద్ర మోడీ 70 స్థానాలను గెలుచుకోవడం వల్ల 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఏర్పరచగలిగారు. అదేవిధంగా పూర్వం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రధానులయ్యారు. అయితే ఇక్కడ పొత్తులకు సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం జరిగిపోయింది. అంటే మనందరం చర్చించుకుంటున్నాం, దేశమంతా చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఒక 2 ప్రతిపాదనలతో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంటు, అంటే కాంగ్రెస్తో కూడినటువంటి బీజేపీ వ్యతిరేక ఫ్రంటు అనేటువంటి అంశాన్ని ఒకటి ప్రతిపాదిస్తే, కేసీఆర్ బీజేపీయేతర కాంగ్రెస్యేతర ఫ్రంట్ అనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు. ఈ 2 కాకుండా కొత్త ఫ్రంట్ వస్తోంది. ఆ ఫ్రంట్ ఏంటంటే కాంగ్రెస్ ఏతర బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ విశేషంగా ఉంది. కాంగ్రెస్సు, బీఎస్పీ, ఎస్పీ 3 కలవచ్చు కదా. 3 కాకుండా ఎస్పీ, బీఎస్పీ కలవడం ఏమిటి? అంటే కాంగ్రెస్ని శత్రుపక్షానికి నెట్టారా, లేదా కాంగ్రెస్ని మిత్రపక్షంగా ఉంచారా? ఇది విచిత్రమైనటువంటి సన్నివేశం. శత్రుపక్షం, మిత్రపక్షం కాకుండా పక్షాలు మొదటిసారిగా సంకీర్ణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఎందుకోసం అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలకు వచ్చేటువంటి స్థానాలను కేటాయించేటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ ఇదే తరహా పద్ధతిని అవలంబించింది. కారణం ఓటర్లలో వచ్చినటువంటి మార్పు. పూర్వం 2 ఓట్లను కూడా 2 రకాలుగా చూసేవారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ అనుకూల ఓటు అని. ప్రభుత్వ అనుకూల ఓటు ఎలాగూ ప్రభుత్వానికి పడుతుంది, పాలకపక్షానికి పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పడుతుంది? ఎవరుంటే వారికి పడదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే ఈ ఓటర్లు, దానికి శక్తిమంతులైనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ రహస్యాన్ని బహుశా ఎన్నికల వ్యూహకర్తలు తెలుసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం మీద ఎంత చికాకున్నా కూడా అక్కడ సమర్థులైన వాడు లేకపోతే ఈ వ్యతిరేక ఓటు అటు వెళ్ళడం లేదు. సో కాబట్టి ఇంతకుముందు చాలా సందర్భాల్లో అలా కాకుండా, అలా ఎంత బలహీనమైనటువంటి పక్షం ఉన్నా సరే వ్యతిరేకత వల్ల వచ్చి అక్కడ పడేది, వాళ్ళు గెలిచేవారు. ఇప్పుడు ఆ స్థితి కాదు. వ్యతిరేకత ఒకటే సరిపోదు, సానుకూలత కావాలి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి సానుకూలత ఉంటుంది. మొన్న 3 రాష్ట్రాల ఎన్నికలలోనూ ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అక్కడ బీజేపీ మీద వ్యతిరేకత కాంగ్రెస్కి అనుకూలతగా మారిందండి. కాంగ్రెస్ అక్కడ సమర్థవంతంగా కనిపించింది. కాబట్టి అక్కడ కూటమి వల్ల కాంగ్రెస్ పెద్దగా ప్రయోజనం ఉందని భావించలేదు. అందుకోసం అవసరమైతే బీఎస్పీ అలాంటి వాటిని కూడా కొంచెం దూరంగా పెట్టుకుంది. అది ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి మళ్ళీ ఇదే రాజకీయం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు, బహుశా బీజేపీ వ్యతిరేక ఓటు ఎవరికి పడుతుంది? కాంగ్రెస్కి అయితే పడదు అనేది స్థిర నిర్ణయానికి వచ్చారు బీఎస్పీ, ఎస్పీలు. వ్యతిరేక ఓటు వెళ్ళదని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీఎస్పీ, ఎస్పీలు ఎదురు కలిశారు. చెరి సగం పంచుకున్నారు. 38 కింద పంచుకున్నారు. ఒక 2 సీట్లను వదిలేశారు. సో కాబట్టి 2 సీట్లు అమేధి, రాయ్బరేలీ. శత్రుపక్షం అయితే కాంగ్రెస్ వదిలేవారు కాదు కదా, మిత్రపక్షం అయితే చర్చించి ఇచ్చేవారు కదా. మరి ఏమిటిది? శత్రుపక్షం, మిత్రపక్షం కాకుండా కొంతమందిని అట్లా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తే ఎస్పీ, బీఎస్పీలకే వస్తుంది, కాంగ్రెస్కి రాదు అనేటువంటి అంశం వచ్చింది. ఇందులో ప్రధానమైన అక్కడ కుల సమీకరణలు కీలక పాత్ర వహిస్తాయి. ఖచ్చితంగా షెడ్యూల్ కాస్ట్ ఓట్స్ బీఎస్పీకి ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి, చాలా భాగం ఉన్నాయి. అట్లాగే ఎంత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని వేరు చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎస్పీ నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓట్స్ ఎస్పీతో స్థిరంగా ఉన్నాయి. ముస్లిం ఓట్లు ఎస్పీతో స్థిరంగా ఉన్నాయి. సో కాబట్టి ముస్లిం ఓట్స్, బీసీ ఓట్స్, ఎస్సీ ఓట్స్ 3 కలుస్తాయి. ఇంకా అగ్రవర్ణ ఓటు ఒకటి ఉంటుంది.
అగ్రవర్ణ ఓటుకు సంబంధించి కాంగ్రెస్ని అట్లా వదిలేస్తే కాంగ్రెస్ బీజేపీకి వచ్చేటువంటి అగ్రవర్ణ ఓటుని కొంత చీల్చుకుంటుంది. సీట్లు పెద్దగా రాకపోవచ్చు కానీ అగ్రవర్ణ ఓటుని చీల్చేటువంటి అవకాశం ఉంది. హిందుత్వాన్ని బీజేపీ అంటుంటే సాఫ్ట్ హిందూయిజాన్ని కాంగ్రెస్ పాటిస్తుంది కాబట్టి చాలా వ్యూహపరంగా కాంగ్రెస్ని అట్లా వదిలేశారు. కాబట్టి కాంగ్రెస్ పెద్దగా యూపీ నుంచి తీసుకునేటువంటి అంశం లేదు. మాయావతి గారు ఇందులో ఒక విశ్లేషణ చేశారు నిన్న మీడియా కాన్ఫరెన్స్ సంబంధించి. మీరు కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదంటే, మా ఓట్లు కాంగ్రెస్కు పడతాయి కానీ కాంగ్రెస్ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ కావు అన్నది ఇది విశేషం. నిజంగానే కాంగ్రెస్ ఓట్లు అంటే నిజంగానే ఎక్కువ భాగం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు అవి ఎస్పీ బీఎస్పీలకు పడాలా. కానీ వీళ్ళు కలవడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి ఎస్పీ బీఎస్పీ ఓట్లు పడుతున్నాయి. సో కాంగ్రెస్ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్, దట్స్ ట్రూ. కాబట్టి ఇంత ష్రూడ్గా వెళ్తున్నారు. దీనిని మనం దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు యాంటీ బీజేపీ యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్ కాదు వచ్చేది, యాంటీ బీజేపీ ఫ్రంటే వస్తుంది. కేసీఆర్ నట్టు బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ కాదు, బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ ఇతర అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది, అది కాంగ్రెస్తో కలుపుకుని మాత్రం కాదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎక్కడెక్కడ తాము స్ట్రాంగ్గా ఉన్నాయో అక్కడ బీజేపీ వ్యతిరేక ఓటుని తమ వైపు మళ్లించుకునేటువంటి వ్యూహానికి వెళతాయి. కాంగ్రెస్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉందో అక్కడ బీజేపీ వ్యతిరేక ఓటుని తన వైపు మళ్లించుకుంటాయి. ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునేటువంటి స్థితి కనుక వస్తే ఇటు కాంగ్రెస్ని ఇటు ప్రాంతీయ పార్టీల ఓట్లు కనుక ఎక్కువ కనుక వస్తే ఇవి రెండూ కలిసి పోస్ట్ పోల్ ఎలియన్స్లో భాగంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం అనేది బహుశా ఈ ఫెడరల్ ఫ్రంట్ కానీ లేకపోతే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కానీ స్కీమ్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల నవీన్ పట్నాయక్ ముందుగా కాంగ్రెస్తో కలుస్తానన్నటువంటి ఆయన కాంగ్రెస్తో పక్కన పెట్టి బీజేపీతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, అక్కడ కాంగ్రెస్తో కలవడం వల్ల ఒడిస్సాలో తను లాభపడేది ఉండదు, తన ఓట్లు కాంగ్రెస్కు వెళ్తాయి కానీ కాంగ్రెస్ ఓట్లు తనకు రావు, అందుచేత సింగిల్గా వెళ్ళడమే బెటరు అని నిర్ణయానికి వచ్చారు. దీనిని బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర అని మార్చుకోవడానికి లేదు, ఇది ఖచ్చితంగా యాంటీ బీజేపీ స్టాండు. బట్ కొన్ని చోట్ల కాంగ్రెస్ సింగిల్గా వెళ్తుంది, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు వెళ్తుంది. రెండూ కలిసి వెళ్ళేటువంటివి చాలా తక్కువ సందర్భాలలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది బీఎస్పీ ఎస్పీల ద్వారా మనకు దేశానికి కొత్తగా వస్తున్నటువంటి రాజకీయం. సో ఈ రాజకీయంతో నరేంద్ర మోడీ అమిత్ షాలు బహుశా ప్రతి వ్యూహాన్ని రచించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. సో ప్రతి వ్యూహంలో వారు ఏ పాచికలు వేస్తారన్నది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఒక చిన్న టుమ్రీ వేసుకుందాం. ఒకటి, కాంగ్రెస్ని పక్కన పెట్టడం అంటే కాంగ్రెస్ని శత్రువుగా కాకుండా మిత్రువుగా కాకుండా ఉండడం అనేది ఒక నాన్ ఎంటిటీగా ఉంచడము. చాలు చాలు చేతి సాయం, ఇది శీర్షిక పేరు. చాలు చాలు చేతి హ్యాండ్. కలుస్తాయ ఎక్కడైన తూర్పు పడమరలు, కలుస్తాయ ఎక్కడైన తూర్పు పడమరలు, ఉత్తరాన ఏకమాయే బీఎస్పీ ఎస్పీలు, ఉత్తరాన ఏకమాయే బీఎస్పీ ఎస్పీలు. మోడీని దించడానికి కాంగ్రెసు వద్దు, మోడీని దించడానికి కాంగ్రెసు వద్దు, గీశారు మాయావతి యూపీలో హద్దు, గీశారు మాయావతి యూపీలో హద్దు. ఈ హద్దు మేరకుండానే కాంగ్రెస్ స్పందించింది, హర్షించింది కూడా ఈ పొత్తుని. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.